వాళ్ళకి నచ్చిన ఫుడ్ పట్టుబట్టి మరి వండిపించుకొని తినే నా పిల్లలు అసలు 2 రోజుల నుండి ఏం తింటలేరు కదా అని మీకు ఏం వండి పెట్టాలి నాని అని అడిగితే మాకు ఏం వద్దు మమ్మీ మేము ఏం తినము అని అంటుండ్రు. అంత దారుణంగా తయారైంది వాళ్ళ పరిస్థితి. పాపం వాళ్ళ తిండికి దిష్టి ఇట్లా తగిలిందేమో. దిష్టి అని కాదు కానీ వాళ్ళకైతే హెల్త్ కండిషన్ కొంచెం సరిగా లేకపోవడం వల్ల, టేస్ట్ లేకపోవడం వల్ల ఏం తింటలేరు. ఏం తినకపోతే ఎట్లా మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని నేను ఉప్మా వేస్తున్నా. ఆ ఉప్మా వేస్తున్నా కూడా మేము తినం మమ్మీ ఎందుకు వేస్తున్నావు అని అన్నారు. వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఏదైనా వండమంటే నాకు నచ్చినట్టు చేసినా తింటారు. ఇప్పుడు నేను బలవంతంగా ఏం తింటలేరు కదా అని చేసి పెడుతున్నా కాబట్టి అన్ని వంకలే పెడతారు. అట్లనే ఈ ఉప్మాకి కూడా ఒకరేమో పప్పులు ఎందుకు వేసినావు అన్నారు, ఇంకొకరేమో కారం ఎందుకు వేయలేదన్నారు. ఇంకా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే సోను బాబుకి కొంచెం ఉప్మా తినిపించి అయితే టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టిన. నా పిల్లలు ఇప్పటి వరకు తిండి విషయంలో నన్ను ఇంతలా సతాయించింది అయితే ఎప్పుడు లేదు. ఇప్పుడే ఎందుకు ఇట్లా తయారయ్యానో నాకైతే అస్సలు అర్థమైతలేదు. ఇంకా మా చెర్రి అయితే ఏది చేసినా అస్సలు ఇష్టంగా తింటలేడు. ఇక దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే వీళ్ళకి కొంచెం జ్వరం తగ్గిందంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్డే